ఈ రోజున ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన మన కుల గురువులు, ఘనాచార్యులకు, అలాగే కురుబ కులస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ రోజున మన కురువ గురువులైన కత్తనబర్తి జంగం శాంతమూర్తి స్వాములు గారికి, అలాగే ఉప్పర్లపల్లి అశ్వత్థనారాయణ స్వాములు గారికి, అలాగే చాబాల అర్జున స్వామి వారికి, అలాగే కాటిగాని కాలువ దేవరాయ ఘనాచార్యులు గారికి, అలాగే దేవరపల్లి దేవరాయ ఘనాచార్యులకి అందరికీ మన కులం తరపున, మన తరపున, జిల్లా కురుబ సంఘం తరపున మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈ రోజున మనమందరం కూడా ఇలా కలవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, మన కులానికే ఒక పెద్ద దిక్కు, మన కులానికే ఒక గురువు లాంటి పెద్దవాళ్ళని సన్మానించాలని చెప్పి జిల్లా సంఘం ఏర్పాటు అయినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాము. ఇన్నాళ్ళకు ఈ అదృష్టానికి ఈ రోజున రావడం మాకు అందరికీ చాలా సంతోషకరము. ఈ రోజున కలవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, దేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, కులాల్లోనే 3000 పైగా కులాలు ఉన్నాయి. అందులో మన కులంలో ఉన్న సంస్కృతి సంప్రదాయాలు నిజం చెప్పాలంటే ఒక ప్రత్యేకం, ఒక డిఫరెంట్. మన గుడికట్లు స్వాములు అయితేనేమి, మన బండారు అయితేనేమి, మన డొల్లులు అయితేనేమి, మన గొరవలు అయితేనేమి, ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు మాత్రము మనం ఏ కులంలో కూడా చూడడం అనేది వాస్తవం. అది ఒక డిఫరెంట్ కల్చర్, ఒక పద్ధతి ఉంది మన కులానికి. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలను మన గురువులు, ఘనాచారులు ఎన్నెన్నో సంవత్సరాలుగా కాపాడుకుంటూ ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతిగా, ఒక నిష్టగా ఉంటూ మన కులాన్ని కాపాడుతూ, కులానికి ఒక మంచి పేరు తెస్తూ, ఈ యొక్క పద్ధతిని, ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా యథావిధంగా అందజేస్తున్నారు మన గురువులు, మన ఘనాచార్యులు. ఎంతో పెద్ద మనసుతో మన కురుబలలో చిన్న చిన్న పొరపాటు జరిగినా కూడా అవి సరి చేసుకుంటూ కులాన్ని ఒక మంచి దారిలో నడిపిస్తూ ఉన్నారు మన గురువులు, మన ఘనాచార్యులు. ఈ మధ్యకాలంలో యువత కానీ, నెక్స్ట్ జనరేషన్లో బాగా చదువుకుంటూ వేరే ఊళ్ళలో జాబ్ చేస్తున్న వాళ్ళకైతేనేమి, వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారికైతేనేమి, పట్టణాలలో చదువుతున్న పిల్లలకైతేనేమి, నిజం చెప్పాలంటే ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చాలా వరకు తక్కువగా తెలుసు అని నేను అనుకుంటున్నా. వాళ్ళకు కూడా మన కులం ఏంది, మన కులంలో ఇంత పద్ధతి, ఇంత సిస్టమేటిక్గా ఉన్న ఈ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవాల్సిన అవసరం నిజంగా అందరికీ, ప్రతి ఒక్కరికి ఉంది. ఇది తెలియజేసిన బాధ్యత కూడా పెద్దల మీద, గురువుల మీద, ఘనాచారుల మీద, మనందరిపైన ఉంది. దానికి ఏ పద్ధతిని చేస్తే అందరికీ తెలుస్తుంది. దీని గురించి కొంచెం పెద్దలు ఆలోచించాలి. జిల్లాలో ఉన్న ఎన్నో గుడికట్లు ఉన్నాయి. అవి కూడా ఎన్ని గుడికట్లు ఉన్నాయి మనకి మొత్తం జిల్లాలో అనేది కూడా కురుబ కులస్తులు అందరికీ కూడా తెలుసుకుంటే ఒక పద్ధతిగా, ఇంత జనాలు, ఇన్ని గుడికట్లు ఉన్నాయా మన జిల్లాలో, ఇంత పద్ధతిగా ఉందా మన కులం అనేది అందరికీ తెలుసుకొని సంతోషపడతారు. కులం అంతా కూడా ఒక్కటిగా కలపగలిగేది ఒక్క గుడికట్లు మాత్రమే. కాబట్టి అన్ని గుడికట్లను ఒకసారి కలపగలిగి జిల్లాలో ఉన్న చిన్నపిల్లలకైతేమి, యువకులైతేనేమి, ఉద్యోగస్తులకైతేమి, వృద్ధులకైతేనేమి అందరూ కూడా ఒక చోట చేర్చగలిగితే మనం అందరూ కూడా కురుబలందరూ కూడా బాగా సంతోషపడడమే కాకుండా
మన సంస్కృతిని సాంప్రదాయాలను కూడా తెలుసుకునే అవకాశం చాలా ఉంటుంది. దీనికి పెద్దలు, కుల పెద్దలైతేనేమి, మన గురువులు, గణాచార్యులు అందరూ కూడా ఒక మంచి మనసుతో సహకరించేస్తే మన సంస్కృతి సంప్రదాయాలను మనం కాపాడుకున్నాం అవుతామని చెప్పేసి నా యొక్క ముఖ్య ఉద్దేశము. తర్వాత అంతేకాకుండా మన యొక్క కులానికి ఇంత మంచి పేరు తీసుకొస్తూ వస్తున్న మన గురువులు, మన గణాచార్యులకు నిజం చెప్పాలంటే కర్ణాటకలో చూసినట్లయితే ఒక పీఠము, దానికి పీఠాధిపతులు, వాళ్ళ దగ్గరికి ఎంత పెద్దవాళ్ళైనా కూడా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అందరూ ఒక చోటికి వచ్చేస్తారన్నమాట పీఠాధిపతుల దగ్గరికి. ఇక్కడ పీఠాలు లేవు కాబట్టి మన గురువులు, మన గణాచార్యులకే మనకు అటువంటి గౌరవం ఇచ్చేసేసి మన కులంలో ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకి మాటని ఎవరు మనకు కాదన్నారు కాబట్టి, మన కులస్తులు ఎవరు కాదన్నారు కాబట్టి వాళ్ళకి అంత మంచి మన కులం ఇస్తున్నారు కాబట్టి, వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఉన్నారు కాబట్టి మనం ఏది కూడా వాళ్ళకి అంత స్థాయికి తీసుకెళ్లాలని మన గురువులు కానీ గణాచార్యుల్ని కర్ణాటకలో ఉన్న పీఠాధిపతులంత స్థాయికి మనం కూడా కులం మాట్లాడుకొని అంత స్థాయిలో కూర్చిపెట్టాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మిమ్మల్ని ఇక్కడికి వచ్చిన అందరినీ కూడా తెలియజేయడం ఏమిటంటే, మనకందరికీ తెలుసు మన యొక్క కులము అన్ని కులాలపైకి ఒక ప్రత్యేకమైన కులము. ఆ గుడి కట్టడం అయితేనేమి, ఆ బండారాలు అయితేనేమి, మన గొరవలు అయితేనేమి, అటువంటిది అనే సిస్టమ్ అనేది ఎక్కడ భారతదేశంలో ఎక్కడ మనం చూడమాట. అంత మంచి సిస్టమ్ అది. దానికి అంత మంచిగా తీసుకొస్తున్నది కూడా మన గురువులు, గణాచార్యులు అంతమంది మన ముందరే ఉన్నారు. మన కులాన్ని ఇంత మంచి పేరు తీసుకొస్తూ మన సంస్కృతి సంప్రదాయాలు ఎప్పుడు కాపాడుతున్న మన పెద్దవాళ్ళకి మన అందరం తరపున తల వంచి పెద్దవాళ్ళకి పాదాభివందనం చేసేసుకుంటూ ఉన్నాం. స్వామి, మిమ్మల్ని ఇక్కడ ఇంత సభాముఖంగా మేము కోరడం ఏమిటంటే, మిమ్మల్ని కర్ణాటకలో ఉన్న పీఠాధిపతి స్థాయిలో మిమ్మల్ని చూడాలని చెప్పేసి మేమందరము జిల్లా సంఘం తరఫున మేమంతా ఆలోచిస్తూ ఉన్నాము. అదేవిధంగా మీరు ఎంత మంచి పెద్ద మనసుతో ఏ గుడికట్ల సమస్య వచ్చినా మీరు కూర్చొని దాన్ని సాల్వ్ చేసుకుంటూ అన్ని గుడికట్లు ఒకటేలాగా ఉండే విధంగా మీరు తీసుకెళ్ళడము మన కులస్తులందరికీ చాలా చాలా సంతోషము. ముఖ్యంగా అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్కి జాబ్ చేసుకుంటూ ఎక్కడ కూడా జాబ్ చేసే వాళ్ళకి కానీ, ఉద్యోగస్తులకు కానీ, పట్టణాల్లో పెరిగే వాళ్ళకి కానీ మన కులం ఏంది, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంది అనేది నిజంగా అంటే కొంతమంది తెలియదు అన్నమాట. నాకే ఈ యొక్క దీంట్లోకి యాక్టివేషన్ వచ్చేంత వరకు కూడా నాకు ఇంత గుడికట్లు ఉంటాయి, ఇంత పద్ధతులు ఉంటాయని చెప్పేసి వాస్తవం చెప్పడం నాకు కూడా తెలియదమ్మా. దీంట్లో దిగిన తర్వాత ఇంత ఉందే మన కులంలో, ఇంత సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయని చెప్పేసి ఎంతో ఎంతో ఆనందం వేస్తుంది. అలాంటి మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ తెలియాలంటే మనం అందరినీ ఒక చోట కలపగలిగితే, ఈ విధంగా ఉందని చెప్పి తెలుసుకుంటే అట్లీస్ట్ మన జిల్లాలో ఉండే అందరినీ కూడా ఒక చోట ఎప్పుడైనా రాబట్టుదాము. దాన్ని మీరు యొక్క సలహాలు ఇచ్చేసి ఈ విధంగా చేస్తే అందరికీ తెలుస్తుంది. నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా మనం ఏంది, మన కులం ఏంది, మనం ఏ విధంగా ఉన్నాము, ఏ విధంగా మన కట్టుబాటు ఏంది, మన పద్ధతి ఏంది, ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి మీరందరూ ఎప్పుడైనా ఒక సమయం తీసుకొని, ఒక నెల లేట్ అయినా, 2 నెలలు లేట్ అయినా, 3 నెలలు లేట్ అయినా, అందరినీ కూడా ఒక ప్లేస్ అనుకొని అందరినీ ఒక చోట కలపగలిగితే అందరికీ మన జిల్లాలో ఎన్ని గుడికట్లు ఉన్నాయి, దానికి ఆ గుడికి ఎంతమంది పోతారు, దాని సాంప్రదాయాలు ఏంది అనేది ప్రతి ఒక్క జిల్లాలోని కురుపులు అందరికీ తెలియాలి స్వామి. ఇది అటువంటి మంచి పనిని మీరు బుద్ధస్కంధాల మీద చేసుకొని ఇదొక్కటి చేయగలిగితే అందరి కులస్తులందరూ మిమ్మల్ని తలుచుకుంటారు. వాళ్ళు ఉన్నంత కాలము వాళ్ళ సమయంలో ఈ విధంగా జరిగింది అనేది. కాబట్టి మీరు ఆ విధంగా ఏదైనా మంచిగా అందరికీ మన సంస్కృతి సంప్రదాయం తెలిసే విధంగా మీరు చేయాలని ఈ సభాముఖంగా అందరి తరపున మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతవరకు మన అధ్యక్షులు వారు చెప్పినట్టు మన సాంప్రదాయాలు ఏ కులానికి లేవు. ఈరోజు కూడా మన గురువులు, మన పూజారులు అంటే మనకి ఆ భక్తి భావము కనబడతానే కాళ్ళకు ముక్కోవడము, ఆ బండారు పెట్టుకోవడము, ఇలాంటి ఏ కులంలోనే లేదు మన కులంలో తప్ప. ఈ జిల్లాలో, మిగతా జిల్లాలో ఏడాది ఉందేమో తెలియదు, కానీ మన ఈ సాంప్రదాయాలను మనం ఇంకా ముందుకు తీసుకోవాలా. ఇది మనల్ని ఏదో తప్పుగా కొంతమంది మనల్ని తక్కువ చేసి మాట్లాడిన రోజులు నేను కూడా ఎదుర్కొన్నా.
ఏందో మీ బండారు, మీ పూజారులు, మీ దేవుళ్ళు ఏం చేస్తారు. కానీ ఆ బండారు, ఆ పూజారులు, ఆ గుడి కట్లే మన ఐక్యతకు కారణంగా కనిపిస్తుంది. సాంప్రదాయాలకు ఎంతో చక్కగా కూడా ఉంది. అవి లేని వాళ్ళు చాలా మంది అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తున్నారు మిగతా కులాల్లో. చాలా మంచి సాంప్రదాయము. దీన్ని ఎదుటోడు మనల్ని కించపరిచినా దానికి ఇంకా ముందుండి నడిపించేదానికి, మన యువతని ఎట్లా తీసుకోవాలనే దానికి మంచి సంకేతాలు ఇచ్చేదానికి కూడా మనం ఏం చేద్దాం అనేది కూడా మీ ద్వారాగా మాకు సలహాలు ఇస్తే మీరు మేమంతా కలిసి చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్ప విషయం. దీన్ని మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కులానికి తలమానికమైనటువంటి గురువులు, గణాచారులు ఏది చెప్తే అది వేదంగా భావిస్తుంది కురుబ కులం. మరి వారు తమ యొక్క విశాల దృక్పథముతో వీటిని ముందు తీసుకెళితే మన కులములో ఐక్యతను దిగంతాలకు తీసుకొని పోవచ్చు. మొత్తం మన రాయలసీమలోనే ఉన్నటువంటి కురుబలందరూ కూడా అనంతపురం యొక్క కురుబ సంఘము కుల గురువుల పైనే చూస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి గుడికట్ల పూజారులను, గుడి పిన్నబెద్దలను, గౌడ్లను, కోలుకాలను వీళ్ళందరితోనూ మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొదట ఒక సభను ఏర్పాటు చేసుకొని వారిలో మన సాంప్రదాయాలను, ఆ దేవుళ్ళ యొక్క గొప్పతనాలను, ఆ గుడికట్ల యొక్క ఆచార వ్యవహారాలను తెలియజేస్తూ ఒకరోజు మనం బాగా మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని మనం చేయగలిగితే తర్వాత మనం దేవుళ్ళని పిలిపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే దానికి మార్గం సుగమం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి కుల గురువులకి, గణాచారులకి నా పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా తోటి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను చెప్పే ఒక 2 విషయాలు బాగా వినండి అందరూ. గురువులయ్య గారు మీరు ముఖ్యంగా గత 3 సంవత్సరాల కిందట మీరు ఎటువంటి సందర్భంలో ఉన్నారు, ఈరోజు ఎక్కడికి వచ్చారనేది మీకు బాగా తెలుసు. ఎందుకంటే కేవలం కులం ఎదుగుదల కోసమే మిమ్మల్ని ఈరోజు ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నా ఉద్దేశం ముఖ్యంగా చెప్తా ఉన్నా, కులం ఎదుగుదల కావాలనే ఉద్దేశంతో. ఈరోజు ప్రతి ఒక్కరూ ఎంత గౌరవం ఇస్తున్నారో మీకు తెలియదేం కాదు. ఇక్కడ కర్ణాటకలో కుల గురువులు ఏ విధంగా అయితే వాళ్ళు సాంప్రదాయాల ద్వారా ఏ విధంగా అయితే వాళ్ళు ఎంత కీర్తి ప్రతిష్టలు తీసుకొని కొనియాడుతూ ఉన్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. అదే ఏర్పాటైందో ఈ మీటింగ్ అనేది ఒక రెవల్యూషన్ తీసుకురావాలనేది నా ముఖ్య ఉద్దేశం. అంటే ఈ యొక్క చిన్న మీటింగ్ ద్వారా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక మంచి స్థాయి వచ్చి ప్రతి ఒక్కరు కులం అభివృద్ధి చెందాలన్నదే ప్రతి ఒక్కరి ముఖ్య ఉద్దేశము. దానికి ఏమేం కావాలి, మీ సలహాలు, మా సలహాలు అందరూ తీసుకొని ముందుకు పోవాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఏర్పాటు చేసినటువంటి జిల్లా కురుబ సంఘం అధ్యక్షులు మరియు వివిధ పదవుల్లో ఉన్నటువంటి వారందరికీ, ఎందుకంటే కొన్ని పేర్లు నాకు తెలుసు, కొన్ని పేర్లు తెలియదు కాబట్టి జిల్లా కురుబ సంఘం అధ్యక్షులు వారికి, తర్వాత ఇది ఒక శుభపరిణామం. ఈరోజు మేము కూడా ఊహించలేదు ఈ విధంగా సమావేశం ఏర్పాటు అవుతుంది అనేది. కానీ ఒక విషయం ఏమంటే, జిల్లా కురుబ సంఘం ఏర్పడింది. కురుబ సంఘం ఏర్పడినప్పుడు గురువులకు ఎటువంటి ప్రాధాన్యత లేదు అని చెప్పని చాలాసార్లు బాధపడ్డాం మేము. కానీ కురుబ సంఘం అయిన తర్వాత గురువులు లేకుండా, గణాచారం లేకుండా, ఎవరు లేకోకుండా కురుబ సంఘం నడపడం అనేది అంత ఇది అనిపించింది. మాకు చాలా బాధ ఇచ్చింది. కొన్ని సంవత్సరాలు కూడా బాధపడినాము. అయితే గత 2-3 సార్లు మమ్మల్ని సమావేశానికి ఆహ్వానించి కులస్తులందరి తరఫున కూడా మాకు మంచి గౌరవాన్ని
అందించినారు. అయితే ఇది మొదట వచ్చి లింగప్రసాద్ పోయిన సంవత్సరము ఈ గుడి కట్టలు కలపాలా, మనం మన డిమాండ్ని వినిపించాలా, మనకు పూజారులకి గౌరవ వేతనం ఇవ్వాలా అనుకున్నప్పుడు మేము ఆ రోజు ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది వద్దులే ఇది ప్రయత్నాన్ని విరమించుకోమని చెప్పని మన సంఘం నాయకుల్లో కొంతమంది విరమించిన దానివల్ల ఆ రోజు కాలేదు. ఈరోజు మంచి అవకాశం అనమాట ఇది. మన కుటుంబం మనకు సాంప్రదాయాన్ని కానీ మనం లీడర్షిప్ని కానీ పెంపొందించుకునే దానికి ఒక మంచి శుభ పరిణామం ఇది. కాకపోతే దీంట్లో కష్టపడాల్సింది మా వంతుగా మేము ఎప్పుడు కులం అభివృద్ధి కోసమే పాటుపడతాము, రాజకీయాలకు అతీతంగానే పాటుపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే దీంట్లో కూడా మొత్తం ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా ఉంటుంది. ఎందుకంటే అన్ని గుడికట్లకి తిరగాలనుకున్నప్పుడు ఇతనికి మా సహచరులు ఉన్నారు, ఆ సహచరులకు కూడా తిరిగి చెప్పడానికి గుడికట్లు దగ్గర లేవు, ఒకటి పక్కన లేవు. వాటన్నిటికీ సహకారాన్ని అందిస్తే మేము ఎల్లవెల్లలా మా వంతు కృషిని మేము చేయగలమని చెప్పి సభాముఖంగా చేస్తాం. కానీ ఆ రోజు మాత్రం అనంతపురం అదిరిపోయే విధంగానే చేయాలి. అంతకుముందు మన కేసీ నాగన్ సార్ చెప్పిన విధంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దాని యొక్క ముఖ్య ఉద్దేశానికి ఎంతమంది వస్తారనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి కూడా ఏమిలే మామూలుగా ఉంటుంది, పొదామా వద్దా అని చెప్పిన ఆలోచనలు కూడా కొంతమంది ఉంటారు. అయినా వాళ్ళకి ప్రత్యక్షంగా కలిసి తెలియజెప్తే తప్ప చాలామంది మొబిలైజ్ చేసేదానికి ఉండదేమో అనిపిస్తుంది. ఊరికే మీడియా ద్వారానో లేకపోతే వేరే విషయంగా చెప్తే కొంతమంది రావచ్చు, రాకపోవచ్చు. కాకపోతే ఇంకోటి ఏమంటే ఈ గుడికట్లు దేవుళ్ళని కలపాలన్నప్పుడు కొన్ని సమస్యలు మేము ముందు ఉండాలా, మేము వెనక ఉండాలా, మేము పక్కనే ఉండాలా అనేటువంటి సమస్యలు మన దీంట్లో ఎక్కువ మందికి ఎక్కువ గుడికట్లు ఉన్నాయి. కానీ మనం కలిసినప్పుడే వాళ్ళకి విషయాన్ని తెలియజెప్పాలి. ఇది ఒక మన జాతికి మనకు గర్వకారణమైనటువంటి విషయం ఇది. దీంట్లో హెచ్చు తగ్గులు కానీ ముందు వెనుకలు కానీ ఏమీ లేవు. దయచేసి దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని చెప్పారు. గుడికట్టు పెద్దలకి మనం విన్నవిస్తే తప్ప ఇది జయప్రదం కాదు. అది నా అభిప్రాయం. ముఖ్య ఉద్దేశం ఏమంటే కొన్ని విషయాలు అన్న చెప్పినాడు. నా ఉద్దేశం ఏమంటే ఇందులో ప్రతి గుడికట్టుకి మేము వస్తాము, మీ పెద్దలు కూడా మీ సహకారం ఉండి మీరు ఒక 5 మంది మా వెనుకుంటే మేము కూడా గుడికట్లు పోయి చెప్పేదానికి ఉంటుంది. ఎందుకంటే మేము ప్రత్యేకంగా పోతే ఈ స్వామికి ఏం అవసరమేమో అని అనుకుంటారు. కాకపోతే అట్లా అనుకోకుండా ఉన్న వాసన చెప్తున్నా. ఎట్లంటే మీరు అట్లా కాదు, ఈ స్వామి ఏమో ఏం ఆలయం ఉందో అని అట్లా కూడా అనుకోవచ్చు. కాకపోతే అట్లా కాదు, మీరు ఖచ్చితంగా మినిమం 5 మంది ఉన్నా మీరు వెహికల్ మాకు అరేంజ్ చేస్తే మేము తప్పకుండా ప్రతి గుడికాటికి ఇన్ఫార్మ్ చేస్తాం. చేసిన తర్వాత కొంచెం టైం తీసుకుంటాం. ఆలుమత కురుబకుల బాంధవులకు నా నమస్సుమాంజలి. గురువులు, ఘనాచారులు, గౌళ్ళు, పూజారులు, పిన్న పెద్దలు, కోలుకాళ్ళు, అల్లుగువారు, బలివారు, తగరుజోగువారు, గొరవయ్యలు, డొల్లుల కళాకారులు, ఇలాంటి ప్రతి ఒక్క సాంప్రదాయ వ్యక్తులకు నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఇవాళ అనంతపురం జిల్లా కురుబ సంఘాన్ని ఎంత అభినందించినా తక్కువే. ఎప్పుడూ కూడా బీరప్ప స్వాములు అనేసి ఆ వైపుకి ఎప్పుడే కానీ సంఘంలో గతంలో ఎప్పుడు మనం వినలేదు. గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు పౌరవుల కృష్ణ గారు స్వాముల్ని ఊరేగింపు చేసినారంట అనేసి మేము వింటా ఉన్నాం, అంతేగాని మేమైతే చూడలేదు. అలాంటి ఒక గొప్ప వేదికను అనంతపురం జిల్లా కురుబ సాంప్రదాయాన్ని అనంతపురం నడిబొడ్డున మేము చూస్తాము అనేంత ఒక ఆశ కలిగింది. ఇవాళ ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి కురుబ సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే గురువులు, ఘనాచారులు వారి ఆశీస్సులు ఎప్పుడూ వారిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి
ప్రధానంగా 3 గురువులు ఉన్నారు. వారిని అలాగే గణాచార్యులని ఇక్కడికి కలిపి వారి కింద ఉన్నటువంటి గుడికట్లను ఎన్ని వీలైతే అన్ని, దాదాపు అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్న గుడికట్లను అన్నిటినీ అనంతపురం నడిబొడ్డున కలిపి మన కురబకులానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సాంప్రదాయ వ్యక్తులు ఇక్కడ ఒక వేదిక పైన నిలిచి మన సాంప్రదాయం ఏంటి అనేది కలియుగ పట్టాభిషేకమైన హాలమత కురబకుల గొప్పతనాన్ని జగత్ విచాటన చేయాలనే ఒక గొప్ప ఉద్దేశంతో కురబ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి మీరు ఇక్కడికి వచ్చిన గురువులు, వారి కింద ఉన్న గుడికట్లు వారు, గుడికట్లో వచ్చేసేటువంటి కురబకుల బాంధవులు అందరూ తూచా తప్పకుండా మన యొక్క ఐకమత్యాన్ని చాటాలని, వివిధ అంశాల పైన వివాదాలు లేకుండా ప్రతి ఒక్క గుడికట్టు ఈ కార్యక్రమంలో పాల్గొని మన గొప్పతనం ఏంటనేది నిరూపించాలని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పల్లెకి తిరిగేసేసి అందరికీ తెలియజేయడం అయితేనేమి, ఏ విధంగా వాళ్ళకి తెలపాలి, ఎవరోకి ఏ విధంగా నంబర్ ఇవ్వాలి, అందరినీ జిల్లాలో ఉన్న ఎన్నైతే ఉన్నాయో అన్ని గుడికట్లు మ్యాక్సిమం వచ్చేంత విధంగా తీసుకొని జిల్లాలోకి రాబట్టగలిగితే జిల్లా అంతా అదిరిపోతుందని చెప్పడం కూడా మా అందరికి చాలా చాలా సంతోషం వేసింది. ఇదొక చరిత్ర అని చెప్పొచ్చు. అది కానీ మనం ఏదైతే జరగాలని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నామో అది కానీ జరిగితే ఒక చరిత్రనే. ఎన్ని ఏళ్ళు గడిచినా కూడా పలానా ఇయర్లో పలానా విధంగా చేసినారు, పలానా పెద్ద శాంతిమూర్తి అన్న గారు ఉన్నప్పుడు, చాబాల నాన్న స్వామి గారు ఉన్నప్పుడు, వీళ్ళంతా ఉన్న టైంలో జరిగిందని చెప్పేసి మనమే కాదు మన తరం వాళ్ళు కూడా చెప్పుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. ఇది ఏదైతే మనం మంచి మనసుతో అందరూ ఈ విధంగా కూర్చున్నామో ఇది జరగాలని, జరిగే తీరాలి విరిగే విధంగా మనం అందరం ఇంకొకసారి కూర్చొని ఏ ఏ గుడిగట్లకి ఎవరు వెళ్ళాలా అని చెప్పేసి అంతా ప్లాన్ చేసుకొని, స్వామి దీనికంతా ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో, ఎంత ఖర్చు అవుతుందో జిల్లా సంఘము ఖచ్చితంగా పేరు చేస్తుంది స్వామి. ఖర్చంతా కూడా తిరగడం అయితేనేమి, వాళ్ళు బండారు పెట్టే విషయం అయితేనేమి, అక్కడి నుంచి వచ్చే ఎక్స్పెండిచర్ అయితేనేమి, ఈ గ్రౌండ్లోకి వాళ్ళకి ఇచ్చిన పేమెంట్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరు మీరు ఆ ఊర్లో నుంచి దేవుని తీసుకొని వచ్చేసి మరి దేవుళ్ళకి ఊరికి తీసుకెళ్ళేంత వరకు ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో అంతా కూడా జిల్లా కురుబ సంఘం భరాయిస్తుంది స్వామి. కాబట్టి ఇది ఒక మంచి చాలా 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 మంచి మా ఐడియా ఇది. అందరము కలిసి ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన మన గురువులు, గణాచార్యులు, కర్తనపర్తి జంగం శాంతమూర్తి స్వామి గారికి, అలాగే కుప్పర్లపల్లి అశ్వత్థనారాయణ స్వామి గారికి, చాబాల అర్జున స్వామి గారికి, కాటిగాని కాలువ దేవరాయ గణాచార్యుల గారికి, అలాగే దేవరపల్లి దేవరాయ గణాచార్యుల గారికి అందరికీ కూడా అన్నమాట మా యొక్క కులస్తుల తరపున, మా జిల్లా కురుబ సంఘం తరపున మీకు మరొక్కసారి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మన పెద్దలకి, మన గురువులకి, గణాచార్యులకి సన్మానం చేయడము మన కులానికి సన్మానం చేసినట్లు లెక్క. ఈ రోజున మేము ఎన్నటికీ ఈ ఒక మంచి రోజు మీరందరినీ మీకు సన్మానం చేయడం రోజు అనేది మేము ఏనాటికి మర్చిపోలేము. మిమ్మల్ని సన్మానించడం చేయడము అంటే మా ఇంటి దేవునికి సన్మానం చేసినట్లు లెక్క. కాబట్టి ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. మీకు సన్మానం చేయడము మా యొక్క మీరు స్వీకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం స్వామి. థ్యాంక్ యూ.